ఓకే. 'డార్క్ చాక్లెట్' అని ఒక మూవీ వస్తుంది. దాని టీజర్ వచ్చేసిందనమాట. రానా గారు ప్రజెంట్ చేస్తున్నారు దీన్ని. 'పరేషాన్', 35 అండ్ ఆల్సో 'డబుల్ ఇంజన్' వాళ్ళే చేశారన్నట్టు. దీంట్లో 35 మూవీ హీరో విశ్వదేవ్ చేస్తున్నారు. సో పూతలు ఎక్కువ ఉంటాయంట. ఏ రేటెడ్ అంటున్నారు. ఎలా ఉంటదో చూడాలి. ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అంటే లైక్ ఇప్పటి వరకు మొన్న 'కొత్తపల్లిలో' ఒకప్పుడు నచ్చింది. అండ్ ఆల్సో 'డబుల్ ఇంజన్' నచ్చింది. అండ్ 'పరేషాన్' చాలా బాగా నచ్చుతుందన్నమాట సినిమా. సో రానా గారు ప్రమోట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్సైట్‌మెంట్ అయితే గ్యారంటీ ఉంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ద టీజర్. తర్వాత మాట్లాడేసుకుందామంట. ఓకే. నీలాంటి మాస్ హీరోకి ఫ్యాన్ గా చైల్డ్హుడ్ ఫ్రెండ్ గా నాదో కోరికరా, ఒక మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఫ్యామిలీ స్టోరీ తీయచ్చు కదా. ఓకే. ఫ్యామిలీ ఎలా మూవీ. కనిపిస్తుంది నేను మీకు? ఏదో తేడాగా నువ్వు చెప్పేమి కిడ్స్ పక్కకెళ్ళి ఆడుకోమ్మా. ఏం శివకి చెప్పు. చెప్పినాడు చెప్పా. ఇంకోసారి చెప్పా, ఈసారి అర్థమైపోద్ది. అందుకే నేను చెప్పేది కొత్త నోరు మూసుకుని వినాలని. ఓ ఓ ఓ ఓ ఏంట్రా బూతులు. Moron? ఇది నాకు తెలుసు. Sorry, chose the wrong word. గుర్తురాలేదా? ఆయన చెడుకు No, 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 no. ఒరే Perfect. ఏడుపు చేస్తుందిరా. నేను హర్ట్ చేయాలని కాదు. ఏ మీ వల్ల కాదా? సినిమాటోగ్రఫీ చాలా యూనిక్ ఉంది. Let me explain to you. ఒకటే బ్రిలియంట్ ఐడియా హంసనందిని. Seriously? దగ్గరా. It's all just 100% chemistry, you ప్యూర్, see. నో యాడెడ్ షుగర్. బాబాయ్ తక్కువ ఫిల్మ్ నగర్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు కళాకారం. ఇవన్నీ చూడండి ఎంత కలకాలం. మంచిగా ఉన్నారు. దగ్గరుండి గుడిపిచ్చాడు. వాడి మీద ప్రేమతోనే కదా What? నీ కొత్త ర్యాంప్ అడిసాను చూడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందన్న. అది దౌర్భాగ్యం. ఏంట్రా ఇదంతా. గేమ్స్ వద్దా? ఏం గేమ్? నాకు కూడా గేమ్ సిస్టమ్ వేరే ప్లాన్ ఏదో ఉందా? రైట్ ఆన్సర్. అసలు why the fuck did you even bring us into this fucked up shit? నో, మీ లైఫ్ లో మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి, నేను తెంగిపోతా. అది బెస్ట్. ఒరేయ్. ఏంట్రా ఇది. వర్స్ట్ ఫెలో. మనం వాడి దగ్గర లేకపోవడం వల్లే వాడు అలా తయారయ్యాడు. ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? నీ కోసం వచ్చేసాను. Actually నేను వివేక్ సాక్. ఓకే. ఐఎమ్ సారీ. ప్లీజ్ 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 చూసుకుని నేను చెప్పింది పరేషాన్, 35 డబుల్ ఇంజన్. ఓకే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఇంకా మీకు చెప్పలేక కదా ఏం జరుగుతుందో. మెంటల్ మాస్, మెటా మాస్, మేలా. ఒక అద్భుతం ఇది. నా భూతో నా భవిష్యత్తు. సో ఫ్యాసినేటింగ్. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఒకరు లేదు. సరే మరి మొదలెడదామా? వద్దులే నాన్న. నన్ను మట్టుకో వదిలేసి ప్లీజ్. అరే ఏంట్రా ఇదంతా వ్యాక్యూ ఉంది. డార్క్ చాక్లెట్. నేనేమైనా హీరోయిన్తో తిరగడానికి హీరోయిన్ ముండలు ముఠాకొని నవ్వుకుంటావా? అది నీ మనసుకు తెలుసు. జాన్ అడగొద్దు, మాకు కూడా తెలీదా. ఇదేంట్రా. చూస్ ద రిలీజ్ డేట్ ఫర్ అస్ 31 November 14th డిసెంబర్ November 14th అమ్మా. November 14th ఇస్ ద వే. అంటే లైక్ 31st వీ హ్యావ్ బాహుబలి అండ్ ఆల్సో మాస్ జాతర. సో బాహుబలి, మాస్ జాతర పెద్ద సినిమాలు కాబట్టి లెట్స్ గో 14th. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అండ్ 7th హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. బెస్ట్ డేట్ 14th, ఎందుకంటే 5th మళ్ళీ అఖండ ఉంది. అండ్ నాకైతే నచ్చింది. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బూతులు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది ఐ థింక్ టోటల్గా స్టోరీ అంతా కూడా ఒకటే లొకేషన్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. టోటల్ స్టోరీ అంతా కూడా ఒకటే లొకేషన్లో జరుగుతున్నట్టు ఉంది. అండ్ వీళ్ళందరూ ఎవరో తెలియాలి. అంటే లైక్ మెయిన్ ఏంటంటే అసలు ఇది ఏంటి, కాంటెక్స్ట్ ఏంటో మనకి ఏం చెప్పట్లేదు. సినిమా గురించి చెప్తున్నారా ఏంటి. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఉన్నారు. ఒక్క మన హీరో మాత్రమే బూతులు మాట్లాడడం, కొంచెం వ్యాకీ ఉన్నాడు అనమాట. సో నాకేమనిపిస్తుంది, ఒక మాట చెప్పేస్తా. నాకు అనిపించింది చెప్తా. ఐ డోంట్ నో లైక్ అది సినిమా నిజమా కాదని అది లేదు. నేను ఒక ప్రిడిక్షన్ వేసుకుంటున్నా. అది ఒకవేళ నిజం అయితే మాత్రం కేవలం మందే సోమవారం వాడి కింద ఎవరు రాసిరు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. కానీ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్, ఈ 3 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యారెక్టర్లు లేవు అసలు. ఈ 3 క్యారెక్టర్ల కంటే మన హీరోనే రియల్ క్యారెక్టరు. వీళ్ళు ఈ 3 చూసిన కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఆర్ ఎల్స్ కైండ్ ఆఫ్ థాట్స్ కమింగ్ ఇన్ టు హిస్ మైండ్ అని నేను అనుకుంటున్నా. డార్క్ చాక్లెట్ ఏమో లైక్ టెక్నికల్ చూసుకుంటే వీళ్ళు ముగ్గురు మూడు కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ అనిపిస్తుంది. వీళ్ళ అంకుల్ ఏదో చేస్తున్నాడు అండ్ లేడీ ఎవరో తెలీదు. మేబీ జస్ట్ మేబీ ఎన్ని దయ్యమేమో చెప్తున్నా కానీ సెల్ వేస్తున్నా భయ్య. బట్ ఐమ్ లైకింగ్ దిస్. అంటే లైక్ ఆ 3 క్యారెక్టర్లు డిఫరెంట్ అనిపిస్తున్నాయి. ఈ ఒక క్యారెక్టర్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ ఒక క్యారెక్టర్ చాలా వ్యాకీ ఉంది. ఈ వ్యాకీనెస్కి అది సెట్ అయింది. నాకు అదే అనిపిస్తుంది అనమాట. వర్స్ట్ ఫెలో అంటున్నారు. సో హూ ఇస్ ద రియల్ గాయ్, హూ ఇస్ ద వాట్ ఈస్ నాట్ రియల్ గాయ్ అర్థం కావట్లేదు. అండ్ వీళ్ళు ముగ్గురి వాట్ ఈస్ ఏ టైమింగ్ డిఫరెంట్ ఉంది. వేవ్లేదు మ్యాచ్ కావట్లేదు అనమాట మన క్యారెక్టర్తో. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. వాట్ ఐ రియల్లీ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ టీజర్ ఈస్ సినిమాటోగ్రఫీ. ఒక డార్కిష్ ఒక ఎట్లుంటుందంటే కొన్ని సిచ్యువేషన్స్లో దాని కరెక్ట్గా పదం గుర్తుకు రావట్లేదు కానీ కొన్ని వాట్ ఈస్ ఏ
కలర్లు డిఫరెంట్ కనబడుతూ ఉంటాయి అనమాట కొన్ని ఫ్రేమ్స్లో. అవి మస్తు అనిపించింది. ఇక్కడ వీళ్ళు తీసుకున్న లైట్లు కానీ ఇక్కడ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో దీని ఏమంటారు ఇదంతా కూడా కొంచెం లైట్ పడుతున్నట్టు అనిపిస్తుంది, అట్లా అని చెప్పేసి పడినట్టు అనిపిస్తుంది. ఇండిపెండెంట్ ఫిల్మే, బట్ స్టిల్ ఇట్ వాస్ రియలీ వెల్ డన్ మ్యాన్. మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేన్ అండ్ ఎవ్రీథింగ్ సినిమాటోగ్రఫీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బిందు మాధవి గారు ఆల్సో చాలా రోజులు అయింది నేను మళ్ళీ ఆమెని సినిమాలో చూసి, నేనైతే చాలా చూడలేదు ఈ మధ్యలో. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ బూతులు ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద బూతులు బ్రో. దారుణంగా ఉంది అంటే లైక్ దాన్ని బట్టి ఒక వచ్చేసింది. అండ్ ఆల్సో ఐఎమ్ లైకింగ్ ద వే దట్ బూతుల్ని నార్మలైజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, బట్ దానికంటూ ఒక బార్ పెట్టుకోవాలి. జనరల్గా ప్రతి సినిమాల్లో బూతులు వాడితే బాగుండదు. యూఐఏకి యూకి సినిమాలో బూతులు ఎట్లా పడితే అట్లా పెట్టొద్దు. ఈ మధ్యలో పెడుతున్నారు, అది నచ్చట్లే. కానీ ఇఫ్ ఇట్స్ ఏ సర్టిఫికేట్ మూవీ గో దాని ఏమంటారు వర్డ్స్ బస్ట్ అది అంటారు కదా, కొట్టండి దున్నేసేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి ఉండద్దు టెక్నికల్లీ, బట్ స్టిల్ కొన్ని మరీ బ్యానబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి మార్కెట్ లైఫ్ సినిమాలో. బూతులు అయితే మాత్రం ఐ డోంట్ కేర్. ఎందుకంటే హాలీవుడ్ ఫిలిమ్స్లో మనం ఫక్కులు గిక్కులు అంటే మాత్రం అమ్మో ఏమీ కాదు సూపర్ కూల్ అనుకుంటాం. మన తెలుగు హిందీ ఇంగ్లీష్ సినిమాలు, మన తెలుగు హిందీ ఇండియన్ ఫిల్మ్స్ చూస్తేనే ఇంద్ర అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అది ఒక రేంజ్ దాటిపోయిందంటే ఖచ్చితంగా అది వేరే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ మాత్రం ఈ పర్టికులర్ బూతులు కానీ దీంట్లో కానీ టీజర్ ఎందుకో వ్యాకీనెస్ క్రియేట్ చేయడానికి పెట్టినట్టు అనిపించలేదు. ఇట్ ఫీల్స్ ఆ క్యారెక్టరే డిఫరెంట్ అట్లా ఉంది. సో చూద్దాం, టీజర్లో మాత్రం అట్లా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ హోపింగ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా సినిమాలో కూడా అది ఇంట్రెస్టింగ్ ఉంటాం హ్యాపీ. లైక్ చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ అంకుల్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు, ఒక రకమైన వేవ్ లెంత్ ఉంటారు ముగ్గురు, ఒక్క క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ ఉంది. అండ్ ఇదంతా ఒకటే సింగిల్ లొకేషన్లో జరుగుతుంది. మేబీ వీళ్ళు నలుగురు వచ్చి ఒక దగ్గరికి వచ్చి ఇరుక్కపోయారా, లేదు ఈయనొక్కడే. నేను చెప్తున్నా కదా, నాకు థియరీ నడుస్తుంది మైండ్లో, ఆ ఒకటే థియరీ పట్టుకుని మాట్లాడుతున్నా. వీడొక్కడే ఇరికిండు, ఒకడే ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో మొత్తంలో. సో ఈయన మైండ్లోకి ఎంచి కొన్ని క్యారెక్టర్స్ బయటకు వచ్చి ఆ క్యారెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి సినిమాలు చూసిన తర్వాత ఇవన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి. అండ్ ఆల్సో ఇట్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ మూవీ నాకు అనిపిస్తుంది అట్లా. ఇండిపెండెంట్ మూవీ అనుకుంటున్నా, బట్ మీరు అన్నగారు చేస్తున్నారంటే మొత్తం అంటే డబుల్ ఇంజన్ పరేషన్ అట్లా అంటారనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఐ రియలీ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ 35 మస్తు అనిపించింది. సో దీనిలో కూడా బాగుంది అనిపిస్తుంది. అంటే చాలా స్కోప్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి. సో దీన్ని ఎలా చూపిస్తారనేది మాత్రం నాకు ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో ఐఎమ్ హోపింగ్ బాగుండాలని. ఎడిటింగ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ టీజర్లోనే ఇలా ఉంటుందా, అండ్ ఆల్సో వివేక్ సాగర్ మర్చిపోయాను, అంటే టీజర్లోనే ఇలా ఉంటుందా, లైక్ సినిమాలో కూడా ఇలానే చేస్తారా. ఇట్ ఈస్ గెటింగ్ లైక్ లవ్ టుడేలో చాలా బాగా నచ్చుతుంది ఎడిటింగ్ ప్యాటర్న్. అది బాగా సెట్ అయితే హ్యాపీయే. నాకైతే మాత్రం ఇది ఓకే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్ ఫర్ టు గో టు దిస్ మూవీ అండ్ వాచ్ అంటే మాత్రం నాకు పర్సనలీ వివేక్ సాగర్, ఐ లవ్ హిమ్ సీరియస్లీ. ఒక రకమైన వ్యాకీ మ్యూజిక్ ఇస్తాడు, దీనిలో కూడా అదే అనిపిస్తుంది. చూడాలి ఇంకే మ్యాజిక్ చేస్తాడో చూడాలన్నమాట. లైక్ వివేక్ సాగర్ నాకైతే మాత్రం ఇంతవరకు రాంగ్ బోలే బ్రో. సో నాకైతే మాత్రం ఆ నమ్మకం ఉంది. అండ్ ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. బాగుండాలని కోరుకుంటున్నా. నాకైతే మాత్రం నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇది వ్యాకీ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది, బూతులు ఉన్నాయి, నో హోల్స్ బార్డ్ ఏదో అంటారు కానీ కరెక్ట్గా పదం గుర్తుకు రావట్లే. కానీ ఇట్స్ రియలీ గుడ్. మెటా మాస్ మేళ సంథింగ్ పెట్టుకున్నారు. అండ్ రిలీజ్ డేట్ మనకి పేరు జాన్రా అంటే చెప్పట్లేదు. సో కొంచెం అదే అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏంటబ్బా హీరో ఒకటే నార్మల్, ముగ్గురు క్యారెక్టర్స్ డిఫరెంట్ ఏమో నేను అనుకుంటున్నా. మేబీ ఆ ముగ్గురు క్యారెక్టర్స్ రియల్, హీరోనే డిఫరెంట్ ఏమో నేను అనుకుంటా, తెలియదు. ఈ రెండు ఆప్షన్స్. సో ఎలా ఉంటుందో చూడాలి. రిలీజ్ డేట్ అయితే మాత్రం ఐ వుడ్ ప్రిఫర్ 14 నవంబర్. సీరియస్లీ 31st యూ హ్యావ్ బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ది ఎపిక్, అండ్ ఆల్సో మాస్ జాతర. 7th యూ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్. 14th ఏమేమి వస్తున్నాయి నాకైతే ప్రస్తుతానికి గుర్తుకు రావట్లేదు, అదొకటి అనుకున్నా. కానీ 5th నాడు అఖండ, అండ్ ఆల్సో చాలా సినిమాలు వస్తున్నాయి. కొంతమంది సంబరాలు 8 గట్టు కూడా వస్తా అంటున్నారు, ఏమో తెలియదు. సో ఐ థింక్ 14 నవంబర్ ఇస్ ద గుడ్ వన్. సో మీకు ఎలా అనిపించింది పర్టికులర్ టీజర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చింది. అండ్ నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.